4 రోజులైతే గణపతి నవరాత్రులు 9 రోజులు గల్లి గల్లిల చిన్న సంబురం కాదు. పొద్దుముక ఆడకట్టుకుండేటోళ్ళంతా జమైతారు. పూజలైనాక ఆటపాటలు జోరుంటాయి. ఆటెనక కొన్ని ఒద్దులాగితే కొన్ని పల్లెల్లా బొడ్డెమ్మ పండుగ చేస్తారు 9 రోజులు. అదైనాక తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ. ఇది సుత 9 రోజుల పండుగే. దుర్గమ్మ నవరాత్రులు 9 రోజులే. సేమ్ ఇట్లనే ఇంకో పండుగ కూడా ఉన్నదుల్లో. తెలంగాణ తండాల్లా తీజు సంబరాలు జోరున్నాయబ్బా. అక్క చెల్లెళ్ళ నెత్తిలా గోధుమ బుట్టలు, లీడర్లు తలపాగలు చుట్టి ఏమన్నాడుతున్నారా? మంత్రులు ఎమ్మెల్యేలొచ్చుడు, అలకటి స్టెప్పులేసుడు. ఆడ ఈడనేం లేదు, తండా తండాకు తీజ్ సంబురమే. మనకు బతుకమ్మెట్లనో బంజారాలకు తీజ్ పండుగ అట్లా. వెదురు బుట్టలల్లా పుట్టమట్టి పోసి నానబెట్టిన గోధుమలు జల్లి 9 రోజులు నారు పెంచుతారు. ఆఖరి నాడు నెత్తికెత్తుకొని ఊరేగింపు తీసుకుంటా ఆడిపాడతారు. ఊరంతా పండుగనే గాని ఎక్కువ మట్టుకు పెండ్లి గాని ఆడవిల్లలు చేసుకుంటారు. ఈ తీజ్ పండుగ అనేది కన్నె పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరగాలని దాన్ని 9 రోజులు ఘనంగా జరుపుకుంటారు. ఇది మన తెలుగు వారి బొట్టెమ్మ పండుగకు దగ్గరలోనే ఉంటుంది. వాళ్ళు ఉపవాసం ఉండి ఉప్పు కారం ఏం లేకుండా సప్పిడి కూడు తిని ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతోని వాళ్ళు నీరు పోయడం జరుగుతుంది. అందువలన 9 రోజులలోనే గోధుమ నారు వచ్చేసి ఆఖరి నాడు కులదేవతలకు పూజలు చేసి గోధుమల బుట్టలెత్తుకొని ఆడుకుంటా పాడుకుంటా చెరువుకు పోయి నిమజ్జనం చేస్తారు.